నేటి యువత చూపు గ్లోబల్ కెరియర్ వైపు పడుతోంది. ముఖ్యంగా హెల్త్ కేర్ రంగంలో నర్సింగ్ విద్యార్థులకు జర్మనీలో అత్యధిక డిమాండ్ ఉంది. అయితే జర్మన్ భాష నేర్చుకోవడం, అక్కడి దాకా వెళ్లడం అనేది పేద విద్యార్థులకు పెద్ద సవాల్. ఈ సమస్యకు పరిష్కారంగా ఏపీ నైపుణ్యాభివృద్ధి, స్కిల్ బి సంస్థలు కలిసి 9 నెలల పాటు జర్మన్ భాషపై శిక్షణ అందించాయి. ఇటీవలే 40 మంది విద్యార్థులు ఢిల్లీలో జరిగిన B1 పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసుకొని త్వరలో జర్మనీలో అడుగు పెట్టబోతున్నారు. మరి అక్కడ ఎలాంటి అవకాశాలు ఉండబోతున్నాయి? ఈ స్టోరీలో తెలుసుకుందాం. భారత్లో నర్సింగ్ వృత్తికి మంచి డిమాండ్ ఉంది. అయినప్పటికీ శ్రమకు తగ్గ గుర్తింపు, ఆశించిన స్థాయిలో జీతభత్యాలు లభించడం లేదు. ముఖ్యంగా ఆసుపత్రుల్లో పని ఒత్తిడి ఎక్కువగా ఉండడంతో చాలా మంది నర్సులు విదేశీ అవకాశాల వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఈ తరుణంలో ఏపీ ప్రభుత్వం కల్పించిన ఉచిత జర్మన్ భాషా శిక్షణ విద్యార్థుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతోంది. ప్రస్తుత తరుణంలో జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే లక్షల రూపాయలు ఖర్చు చేయాలి. ఇది పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఆర్థికంగా అధిక భారం. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఉచిత శిక్షణతో పాటు వసతి సౌకర్యాలను కల్పించేలా ప్రభుత్వం అడుగులు వేసింది. స్కిల్ బి సంస్థతో కలిసి శిక్షణ అందించేందుకు ముందుకొచ్చింది. ఫలితంగా ఎంతో మంది నర్సింగ్ విద్యార్థులు తమ గ్లోబల్ కెరీర్ కలల్ని నిజం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. విశాఖలో ప్రారంభించిన ఈ శిక్షణా కేంద్రం విద్యార్థులకు ఎంతో ఆహ్లాదాన్ని, నేర్చుకోవాలనే ఉత్సాహాన్ని కలిగించేలా ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు క్లాసులు నిర్వహిస్తారు. కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా ట్యూటర్లు శిక్షణ ఇస్తున్నారు. ఎప్పటికప్పుడు సందేహాలను నివృత్తి చేయడంతో పాటు వ్యక్తిత్వ వికాసానికి, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. కొత్త భాష నేర్చుకోవడం అంత సులువేం కాదు. అయినప్పటికీ ఇక్కడ అనుసరిస్తున్న బోధనా పద్ధతులు సులభంగా నేర్చుకునేలా చేస్తున్నాయి. వ్యాకరణం, పదజాలం మాత్రమే కాకుండా రకరకాల పద్ధతుల ద్వారా భాషను నేర్పిస్తున్నారు. రోల్ ప్లేస్, క్విజ్ పోటీలు, చిన్న చిన్న స్కిట్స్ ద్వారా జర్మన్ లాంగ్వేజ్ ను అనర్గళంగా మాట్లాడేలా ప్రోత్సహిస్తున్నారని విద్యార్థులు వివరించారు. నేను బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేసి ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చిన ఆపర్చునిటీ ద్వారా ఫ్రీగా జర్మన్ నర్సింగ్ కోర్స్ నేర్చుకుంటున్నాను. నేను ఇక్కడ చాలా నేర్చుకుంటా. మా టీచర్స్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మేము మొన్నే B1 ఎగ్జామ్ రాసొచ్చాము. కావాల్సిందంతా ప్రిపరేషన్ అంతా ఇక్కడే మాకు ఇచ్చారు. దానివల్ల మేము చాలా బాగా రాసొచ్చాము. రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడు జర్మనీలో చాలా ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. దట్టు నేను దానివల్ల మంచి శాలరీ వచ్చినందుకు మా పేరెంట్స్ని వాళ్ళని కూడా నేను బాగా చూసుకోవచ్చు. కాలేజ్కి స్కిల్ బి అనే వాళ్ళు వచ్చి ఏపీఎస్ఎస్డి ద్వారాగా మాకు ఈ ఆపర్చునిటీ అనేది కలగజేశారు. ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి వేరే కంట్రీ వెళ్ళి చదవాలన్నా, నేర్చుకోవాలన్నా, జాబ్ చేయాలన్నా చాలా కష్టం. అది కూడా మాకు ఫ్రీగా ఎడ్యుకేషన్, ఈ డాయిచ్ లాంగ్వేజ్ అనేది నేర్పించి ఒక ఇండియన్ నర్స్ ని ఒక వేరే కంట్రీకి పంపించడం అంటే సాధారణమైన విషయం కాదు. అది కూడా మేము ₹1 కూడా పే చేయట్లేదు. ఏదైతే B1 ఎగ్జామ్ కి ఢిల్లీ వెళ్లి రాసామో దానికి కూడా మనీ మొత్తం పే చేశారు. మేము లాంగ్వేజ్ అంటే ఏదో బట్టి పట్టినట్టు కాకుండా మాకు ప్రతిదీ యాక్టివిటీ, గేమ్స్ ఆడించి చేయిస్తున్నారు. జర్మనీలో నర్సింగ్ వృత్తికి అత్యంత గౌరవప్రదమైన స్థానంతో పాటు ఆకర్షణీయమైన జీతం లభిస్తుంది. వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సమాన ప్రాధాన్యత ఉంటుంది. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడమే కాకుండా
తల్లిదండ్రులను బాగా చూసుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు మరో విద్యార్థుల బృందం. మేము గత 9 నెలలుగా జర్మన్ లాంగ్వేజ్ అనేది నేర్చుకుంటున్నాము. లాంగ్వేజ్ తో పాటు అక్కడ జర్మన్ కల్చర్ ఎలా ఉంటుంది అని ప్రతిదీ కూడా మాకు చెప్తున్నారు. క్లాస్ రూమ్ ఎన్వైరన్మెంటే కానీ ప్రతిదీ కూడా మాకు స్టూడెంట్స్ కి ఎలా ఉండాలనేది నేర్పిస్తుంది. ఇంకా మేము భాష ప్రావీణ్యత అన్నది చాలా చక్కగా మేము పొందుకుంటున్నాము. మమ్మల్ని చాలా ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చిన గవర్నమెంట్ కి మేము ఎంతో ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. గవర్నమెంట్ నుంచి చెప్పారనమాట, ఇలా ఎన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి, మన అబ్రాడ్ లో చదవచ్చు, ఇంకా లేదంటే హౌస్ బిల్డింగ్ చేయొచ్చు, జాబ్ చేయొచ్చు అని. తర్వాత నేను స్కిల్ బీకి అటెండ్ అయిన తర్వాత నాకు మొత్తం క్లియర్ అర్థమైంది. ఇంకా జర్మన్ నేర్చుకుంటే మనకు ఒక గుడ్ ఆపర్చునిటీ, ఇంకా గుడ్ కెరీర్ ఉంటుంది అని చెప్పేసి 9 months నుంచి నేను ఇక్కడ జర్మన్ నేర్చుకుంటున్నాను. ఎక్సలెంట్ గా ఉంటుంది. మనకి టీచర్స్ వచ్చేసరికి చాలా ఫ్రెండ్లీ, ఇంకా సపోర్టివ్, చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం అంతేకాకుండా ఇక్కడ నుంచి జర్మన్ లో ఏ కల్చర్స్ ఉంటాయి, ఏ ఫెస్టివల్స్ చేసుకుంటారు, ప్రతిదీ మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అక్కడ వెదర్ అలా ఉంటది అంతా మొత్తం. 9 months నుంచి నేను జర్మన్ నేర్చుకుంటున్నాను ఇక్కడని. మళ్ళీ నేను హాస్టల్లోనే ఉంటున్నాను. నాకు ఫ్రీ ఆఫ్ అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేశారు సార్. ఇప్పుడు మేము కట్టుకున్న మనీ అది మళ్ళీ మాకు రీఫండ్ వస్తుందని చెప్పారు. చాలా అంటే చాలా ఎక్సైటింగ్ గా ఉంది. మేము ఇంకా కొన్ని మంత్స్ లో జర్మన్ ఫ్లై అవుతున్నామని. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మాకు మేముగా ఇలా మనీ పెట్టుకొని వెళ్ళాలి అంటే చాలా కష్టం. బయట మనం లాంగ్వేజ్ పెట్టాలంటే మనీ లాక్స్ లో అవుతుంది. కానీ ఇక్కడ మేము ఫ్రీగా నేర్చుకుంటున్నాము. మాకు వీక్లీగా టెస్ట్లు పెడతారు. మాకు 4 modules ఉంటాయి. ఏ మాడ్యూల్ మాకు అంతగా కష్టం లేకుండా ప్రతిదీ ఈజీగా అయ్యేలా చేస్తున్నారు. విద్యార్థుల ప్రయాణ సౌకర్యాల నుంచి పరీక్షా కేంద్రాల వద్ద వారికి కావలసిన సదుపాయాల వరకు స్కిల్ బీ సంస్థ అండగా నిలిచిందన్నారు జర్మన్ లాంగ్వేజ్ టీచర్ కార్తీక. ఇక్కడ లభించిన అత్యుత్తమ ప్రిపరేషన్, తరగతుల్లో ప్రాక్టీస్ వల్ల ఢిల్లీలో జరిగిన పరీక్షను విద్యార్థులు బాగా రాశారని వివరించారు. ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు తప్పకుండా మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. I came to know about the German classes that have been conducted here by SkillBee. So basically it's a training program that have been offered to the nurses here. As we all know that there's a high demand in Germany for nurses. So this program has been conducted by the government in collaboration with SkillBee Private India. And so with that regards I am here teaching the students, and it's not only about the language here, but we also prepare the students for their future living in Germany. How would it be when it comes to the culture, the integration and all the other geographical things, the food and the whole change that will come into their life after they shift from India to Germany. We integrate all this so that they learn the language in a very interactive way. శ్రీకాకుళం, విశాఖపట్నం వంటి ప్రభుత్వ నర్సింగ్ కాలేజీల్లో చదువుకొని నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన ఈ విద్యార్థులకు ఇదొక మంచి అవకాశం. ఉచిత వసతి సౌకర్యాలతో కఠినమైన జర్మన్ భాషపై శిక్షణ ఇచ్చి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడం పట్ల ప్రభుత్వానికి విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.